నంద్యాల నియోజకవర్గంలో గత 4 నెలలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఆర్థిక సహకారంకు సంబంధించి నంద్యాల వచ్చిన నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త గొల్ల రాజేష్తో న్యూస్ నౌ రాయలసీమ కోఆర్డినేటర్ నూర్ బాషా ఫేస్ టు ఫేస్. నంద్యాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయబోతున్నాం, అదే మా లక్ష్యమని గొల్ల రాజేష్ పేర్కొన్నారు. కౌలు రైతుకు 3,000 రూపాయల చొప్పున 150 మందికి 4 లక్షలకు పైగా ఆర్థిక సహాయం పంపిణీ చేశారన్నారు. దీర్ఘాయుష్మాన్ భవ పథకం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 2,000 సహాయంతో పాటు పేద ప్రజలకు రూపాయలకే రుచికరమైన పుల్కా కర్రీ పప్పు, 1 రూపాయికే జొన్న రొట్టె పప్పు ప్రతిరోజు నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. చైతన్య జ్యోతి పథకం ద్వారా అర్హులైన విలేకరులకు ప్రతి 2 నెలలకోసారి 3,000 రూపాయల గౌరవ ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇలా నిరంతరాయంగా నంద్యాల నియోజకవర్గంలో సేవలు కొనసాగుతాయని అన్నారు. న్యూస్ నౌ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ సేవా కార్యక్రమాలకు రాజకీయాలకు సంబంధం లేదని కరాఖండిగా వెల్లడించారు. మరో ప్రశ్నలకు బదిలిస్తూ రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. సో ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రంలోని నంద్యాల నియోజకవర్గంలో గడిచిన 4 నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలు నంద్యాల నియోజకవర్గంలో నిరుద్యోగ వికాస భృతి కావచ్చు, కౌలు రైతులకు ఆర్థిక సాయం కావచ్చు, నిరుద్యోగులకు వికాస భృతి కావచ్చు, కేవలం 1 రూపాయికే 2 పుల్కాలు కర్రీ పప్పు కావచ్చు, అదేవిధంగా 1 రూపాయికే వెజిటేబుల్ బిర్యానీ కర్రీ కావచ్చు, మధ్య సమయంలో 1 రూపాయికి జొన్న రొట్టె కర్రీ కావచ్చు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ సేవా కార్యక్రమాలన్నీ ఏ చారిటీ కాదు, ఏ సంస్థ కాదు, కేవలం ఒకే ఒక వ్యక్తి, అతనే గొల్ల రాజేష్. సో నంద్యాల వాసిగా, నంద్యాల నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్తగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, వ్యాపారవేత్త నంద్యాల లేనప్పటికీ కూడా తన సేవా కార్యక్రమాలు నంద్యాల నియోజకవర్గంలో ప్రజలందరికీ చేరాలంటూ ప్రజలందరికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో ఈరోజు గొల్ల రాజేష్తో మనము మాట్లాడబోతున్నాము. ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, అసలు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అన్న ప్రధానంగా చూసుకుంటే నంద్యాలలో గడిచిన 4 నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఈ సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆర్థికంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 2,000 ఇస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు 2,002 ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళకి కూడా ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఈ విధంగా ఆర్థికంగా, మెడికల్ గా, ఆహారం అంటే కేవలం 1 రూపాయికే కడుపు నిండా రుచికరమైన ఆహారం దొరుకుతుందని కూడా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న పరిస్థితి. సో ఈ సేవా కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నారు, దీని వెనుకలో కార్యక్రమము, మీ ఆలోచన తీరేంటి? ముందుగా నంద్యాల ప్రజలకు, న్యూస్ నౌ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. సేవా కార్యక్రమం చేయడానికి వెనకల ఏదో ఒక రాజకీయ కారణము ఇంకోటి ఉండాల్సిన అవసరం లేదండి. ప్రజలకి ఏ రకమైన సేవ చేయడానికి ముందు ఉండాలి. ప్రతి మనిషి భగవద్గీతలో చెప్పినట్టు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పినట్టు సాటి మనిషికి సహాయం చేయడం తప్పు కాదనిపిస్తుంది, అందుకు చేస్తుంది. అంటే చాలా మంది ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే దీని వెనకాల రాజకీయ స్టంట్ కానీ, రాజకీయ ఆలోచన కానీ ఏదైనా ఉందా? అంటే దీని వెనకాల మీరు రాజకీయంగా గడిచిన 2024 ఎన్నికలలో మీరు పోటీ చేసేందుకు వచ్చారు. సో మీరు వచ్చారు, మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా అరంగేటం చేయడానికి మళ్ళీ ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నారనేటువంటి కొన్ని ఆలోచనలు ప్రజల్లో వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి నేను రాజకీయాల గురించి కానీ ఎలాంటి ఆలోచనలు లేవు. కేవలం సేవ అనే భావంతోనే చేస్తున్నాను. దీన్ని రాజకీయ కోణంలో చూడడం కంటే రాజకీయ నాయకులు ముందు వచ్చి వాళ్ళు కూడా సేవ చేస్తే సంతోషంగా ఉంటుంది. ప్రజలు బాగుపడతారు. ప్రజలు అభివృద్ధి చెందితే గ్రామము, అట్లే రాష్ట్రము, అదేవిధంగా భారతదేశము అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని నా నమ్మకం. అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆర్థిక సహకారం కావచ్చు, ప్రతి నెల లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. సో ఎవరు కూడా ఇంతవరకు లక్షలాది రూపాయలు వెచ్చించలేదు, ఇంత సహాయ సహకారాలు కూడా అందించిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. మీరు చెప్పినట్టుగా రాజకీయ కోణం ఆలోచిస్తే ఇప్పుడు మనకు దగ్గరలో ఏ ఎలక్షన్స్ కానీ ఏవి లేవు. ఇది కేవలం 10 మందికి ఉపయోగపడాలి, సేవా భాగ్యం నాకు దక్కినందుకు సంతోషపడుతున్నాను. దీన్ని సేవా కోణంలోనే చూడాల్సిందిగా కోరుచున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు కానీ, ప్రస్తుతానికి రాజకీయాలు లేవు. హ్యాపీగా గవర్నమెంట్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఒకటే, రూపాయి విలువ, అన్నం విలువ నాకు నేర్పింది కాబట్టి ఆ విలువను 10 మందికి పంచాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. అంటే భవిష్యత్తులో ఎంతకాలం ఈ సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు, దీనికి ఏదైనా కామాలు కానీ ఏదైనా భవిష్యత్తులో ఉండబోతున్నాయి? ఎటువంటి కామాలు, పులి స్టాపులు ఉండవండి.
నా కట్ల కాలే వరకు ఈ సేవా కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితుల్లో ఆగవు. సో ఇది మాతో పాటు గొల్లా చెప్తున్నారు. కేవలం సేవా కార్యక్రమాలుగానే ఈ కార్యక్రమాలని చూడాలి తప్ప రాజకీయానికి ఈ సేవా కార్యక్రమాలు ఎటువంటి ఉంది అంటున్నారు. సో ఈ రోజు గొల్లరాజు గారు కొన్ని కార్యక్రమాల పరంగా నంద్యాలకు రావడం జరిగింది. నంద్యాల వచ్చిన తర్వాత న్యూస్ నౌ మనం వెళ్ళి అన్నది కలిసడం జరిగింది. సో ఈ సేవా కార్యక్రమాల గురించి తమకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, దీని వెనుకల రాజకీయ ఆలోచన ఏదైనా ఉందని అడగడం జరిగింది. సో రాజకీయాలు అయితే ఏ విధంగా ఆస్కారం లేదంటున్నారు. కేవలం ఇది సామాజిక కార్యక్రమాలే, ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఆగబోవని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని కూడా గంటాపదంతో చెప్తున్నారు గొల్ల రాజేష్. నూర్భాష, న్యూస్ నౌ, నంద్యాల.